నేను నమ్మకంతో చెబితే అలా ఎలా చేస్తారు? సినిమా అంటే నాకు సర్వస్వం. అది మీకెంత చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోలేరు, చేసుకోరు కూడా అంటూ ఫైర్ అయిపోయారు సందీప్ రెడ్డి వంగ. ఇంతకీ ఏం జరిగింది? సెన్సేషనల్ సినిమాలు తీసే సందీప్ అంతలా ఎందుకు ఫైర్ అయినట్టు? ఈ మొత్తం వ్యవహారంతో దీపికకున్న సంబంధం ఏంటి? ప్రెజెంట్ రాజాసాబ్ పనుల్లో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనుంది స్పిరిట్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గా హీరోయిన్ గా తృప్తి దిమ్రి పేరును ప్రకటించారు. తృప్తి ఎంట్రీ వరకు అంతా బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పెట్టిన ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది. నేను ఒకరిని నమ్మి కథ చెప్పానంటే వాళ్లను 100% నమ్మినట్టు. మా మధ్య జరిగిన చర్చల్ని ఎక్కడా చెప్పకూడదని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ జరిగినట్టు లెక్క. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు విషయాన్ని బయటపెట్టావని అర్థం. ఓ యంగ్ యాక్టర్ని కిందకు లాగాలన్న ప్రయత్నం ఎందుకు చేసినట్టు? నా కథని బయటకు ఎందుకు చెప్పినట్టు? ఇవేనా నీ ఫెమినిస్టు సిద్ధాంతాలు అని ఘాటుగా స్పందించారు సందీప్. ఓ దర్శకుడిగా నా క్రాఫ్ట్ కోసం ఏళ్ల తరబడి కష్టపడతాను. నా దృష్టిలో నా సర్వస్వం ఫిలిం మేకింగే. కానీ నీకిదంతా అర్థం కాదు, అర్థం చేసుకోలేవు, చేసుకోవు. ఐసా కరో, అగ్లీ బార్ పూరీ కహానా బోల్నా, క్యూంకీ ముజే జరా భీ ఫరక్ నహీ పడతా అంటూ డర్టీ పిఆర్ గేమ్స్ హ్యాష్ ట్యాగ్ ని యాడ్ చేశారు సందీప్. దీంతో ఇదంతా దీపిక గురించే అన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. స్పిరిట్ ఏ రేటెడ్ యాక్షన్ సినిమాని నార్త్ లో వైరల్ అవ్వడంతో సందీప్ కి కోపం వచ్చిందట. ఈ విషయాన్ని దీపిక తరపు వారే లీక్ చేసుంటారని మాట్లాడుకుంటున్నారు జనం. కల్కి సినిమాలో కలిసి నటించారు ప్రభాస్ అండ్ దీపిక. ఆ సినిమాకు కొనసాగింపు కూడా ఉంది. స్పిరిట్ సినిమాలోనూ ఇదే జోడీ కంటిన్యూ అయితే బాగుంటుందని అనుకున్నారు స్పిరిట్ టీం. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు అన్న మాటలు వినిపించాయి. రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగారని, కండిషన్స్ పెట్టారని, అవన్నీ నచ్చక మేకర్స్ ఆమెను వద్దు అనుకున్నారన్న టాక్ కూడా నడిచింది.